హైదరాబాద్లోని కాకాణి ఇంటికి ఏపీ పోలీసులు వెళ్లారు. అక్రమ మైనింగ్ కేసులో కాకాణిపై కేసు నమోదైంది. ఇప్పటికే విచారణకు రావాలంటూ కాకాణిపై 2 సార్లు నోటీసులు ఇచ్చారు. అయినా విచారణకు కాకాణి డుమ్మా కొట్టారు. ఈ క్రమంలో హైదరాబాద్లోని కాకాణి ఇంటికి ఏపీ పోలీసులు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, హైదరాబాద్ లోని కాకాణి ఇంటికి ఏపీ పోలీసులు వెళ్లినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి శశి? మాజీ మంత్రి కాకాణి కోసం పోలీసుల వేట కొనసాగుతుంది. ఇప్పటికే ఆయన విచారించేందుకు పోలీసులు ఇప్పటికే 2 సార్లు నోటీసులు జారీ చేశారు. 2 సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ ఆయన విచారణకు గైరాజు అవుతూ వస్తున్నారు, తప్పించుకుని తిరుగుతూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో ఆయన మీద అక్రమ మైనింగ్ కేసుతో పాటు SC/ST అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. ఈ మైనింగ్ కేసులో ఆయన విచారించాలంటూ కూడా ఇప్పటికే నెల్లూరు పోలీసులు భావించి అందుకు అనుగుణంగానే 2 సార్లు నోటీసులు సర్వ్ చేశారు. నిన్న ఆయన విచారణకు రావాల్సి ఉంది. నిన్న కూడా ఆయన విచారణకు గైరాజయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లో ఉన్నట్టుగా తెలుసుకుని హైదరాబాద్ కు ఏపీ పోలీసులు వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం నేను కాకాణి నివాసం వద్ద ఉన్నాను. హైదరాబాద్ లో కాకానికి సుమారుగా 3 ఇళ్లు ఉన్నాయి. ప్రజెంట్ నేను SR నగర్ లో ఉన్నాను. SR నగర్ లోనే ఆయన నివాసం ఇది. అయితే SR నగర్ లోనే ఆయన నివాసానికి ఇటు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు ఒక ఇన్స్పెక్టర్ తో పాటు ఒక SI అలాగే కానిస్టేబుల్ కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు కూడా నెల్లూరు పోలీసులు ఇటు కాకాణిని అప్రోచ్ అవడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆయన పోలీసుల నుంచి కూడా ఆయన తప్పించి తిరుగుతున్నారు. ప్రధానంగా పోలీసులు నోటీస్ ఇచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ లేకపోతే విచారణకు రావాలంటూ కోరే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆయన ఒక లొకేషన్ లో ఉండి మరొక లొకేషన్స్ ఇలా తప్పించుకుంటూ తిరుగుతున్నటువంటి సందర్భాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వివిధ రకాలుగా పోలీసులు వివిధ రకాలుగా తప్పుదోవ పట్టిస్తున్నట్టుగా కూడా ఇప్పటికే ప్రజెంట్ మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ రోజు ఆయన నివాసంలో ప్రజెంట్ ఒక ఫంక్షన్ జరుగుతూ ఉంది. ప్రజెంట్ నేను చూపిస్తున్నటువంటి నివాసం కాకానికి సంబంధించింది. ఆయన ఇంట్లో ఒక ఫంక్షన్ కూడా నడుస్తోంది. ఇదే నేపథ్యంలో ఈ ఇంట్లో కాకాని ఉన్నారంటూ కూడా ఏపీ పోలీసులు భావించారు. అందుకు అనుగుణంగానే ఇక్కడికి రావడం కూడా జరిగింది. అయితే ప్రజెంట్ కాకాని ఈ ఇంట్లో లేనట్టుగానే తెలుస్తోంది. ఇదే విషయం ఏపీ పోలీసులు కన్ఫర్మ్ చేసుకుని ఆయన బంధువులకు నోటీసులు ఇచ్చినట్టుగా ప్రజెంట్ అందుతున్నటువంటి సమాచారం. కాకాని అందుబాటులో రాకపోవడంతో ఫంక్షన్కి వచ్చినటువంటి ఆయనకు బంధువులు ఎవరైతే ఉంటారో ఆ బంధువులకి ప్రజెంట్ నోటీస్ ఇచ్చినట్టుగానే తెలుస్తుంది. ఆ నోటీసులో ఏ సమయానికి విచారణకు రావాలో అన్న అంశాలు అందులో స్పష్టంగా ఇప్పటికే చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. సో మొత్తానికి ఇటు పరారులో ఉంటూనే ఈ అక్రమ మైనింగ్ కేసులోను ఆ తర్వాత SC/ST అట్రాసిటీ కేసులోను ఆయన ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇంకా ఆ అంశం ఇంకా కోర్టు పరిధిలో ఉంది. సో ఇదే నేపథ్యంలో పోలీసులు ఒకవైపు ఆయన విచారణకు పిలిచేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడాను తాను విచారణలోకి అందుబాటులోకి వస్తాను, ఆ తర్వాత పోలీసులకు సహకరిస్తానంటూ చెబుతూనే ఆయన పలుమార్లు కూడా ఆ విచారణకు డుమ్మా కొట్టేటటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇక పోలీసులు ఆయన అప్రోచ్ అయ్యేటటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు పలు విధాలుగా పోలీసులను ఆయన తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. ప్రధానంగా పోలీసులు ఆయన మొబైల్ సిగ్నల్ ఆధారంగా ఆయన ఎక్కడున్నారో తెలుసుకుని అక్కడికి వెళ్ళి నోటీస్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆయన ఒక చోట ఉంటూ ఉన్నాడు. ఆయనకు సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ మరొక చోట ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ మొబైల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా వెళ్ళినటువంటి పోలీసులకు అక్కడ నిరాశ ఎదురవుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆయన పక్కా సమాచారం మేరకు ప్రజెంట్ కాకాని ఇంట్లో ఉన్నారంటూ కూడా ఏపీ పోలీసులు గుర్తించి ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ కూడా ప్రజెంట్ ఆయన అందుబాటులోకి రాలేదు. ప్రజెంట్ ఆయనకు సంబంధించిన బంధువులకు నోటీస్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. సో ఆయనకు మరొకసారి నోటీస్ ఇచ్చి ఆ నోటీసులో పలానా రోజు విచారణకు రావాలంటూ కూడా ఇప్పటికే స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి ఏపీ పోలీసుల వేట అయితే కాకాని కోసం కొనసాగుతోంది. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ శశి.